ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ కాంగ్రెస్ నేతలు అరెస్టు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు. అంటే తెలంగాణలో ఆల్రెడీ కాంగ్రెస్ మరి అధికారంలో ఉంది. ఎందుకు అరెస్ట్ అవుతున్నారు, కారణాలు ఏంటి, ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి, దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల సమాచారం అనేది మరింత మందికి రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా వీరలకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం ఉంది. అయితే కాంగ్రెస్ నేతలు ఎందుకు అరెస్ట్ అయ్యారు ఏందని చూద్దామంటే, హైదరాబాద్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ వద్ద ఉధృత నెలకొందన్నమాట. ఎందుకంటే మహిళా కాంగ్రెస్ నేతలను పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఎరుపు రంగు దుస్తులను వేసుకొని బీజేపీ ప్రధాన కార్యాలయం వైపు దూసుకెళ్లేందుకు అయితే ప్రయత్నించారన్న. దీంతో పోలీసులు మహిళా కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ గేటు వద్దే అడ్డుకున్నారు. దీంతో మహిళా కాంగ్రెస్ నేతలను పోలీసులు మధ్య తోపులాట అయితే జరిగింది. దేశంలో మహిళలకు రక్షణ లేదని, నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ మహిళా కాంగ్రెస్ బీజేపీ ఆఫీసులు ముట్టడికి పిలుపునిచ్చింది. అధిక ధరల వద్ద మహిళలు ఇబ్బందులు పడుతున్నారని, మహిళలను పట్టించుకొని కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ వారు బీజేపీ ఆఫీసు ముందు నిరసన అయితే సిద్ధమయ్యారన్నమాట. ఈ నేపథ్యంలోనే నాంపల్లి, గాంధీ భవన్, బీజేపీ ఆఫీసుల పరిసరాల్లో ఉధృత పరిస్థితి అయితే నెలకొందన్నమాట.